నా పేరు నాగ సత్యనారాయణ సమ్మిట. ఎక్కడి నుండి వచ్చారండి? విజయవాడ పట్టమట్లం. ఎట్లా జరిగిందండి అమ్మవారి దర్శనం? చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. 1.5 అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎట్లా ఉన్నాయండి భక్తులకు సంబంధించి ఏర్పాట్లు చేశారు కదా ఆలయం వాళ్ళు? ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. నిన్న కొంచెం ఒక చిన్న ఇక్కడ కార్పెట్స్ అవి లేవు, ఆ ఇష్యూ గురించి ట్యాగ్ చేసి పెట్టారు చంద్రబాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేసి మీరు ట్యాగ్ చేసి పెట్టారా? అంటే రెక్టిఫై చేశారు. చూపిస్తారా అది? అది ఆల్రెడీ ఉందండి ఇక్కడే ట్యాగ్ చేసి. కనకదుర్గమ్మ విశిష్ట దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. గత దసరా అన్ని రోజులు అమ్మని దర్శించుకున్నాను. గతంలో భక్తుల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, చెప్పులు, మొత్తం ఇష్యూస్ అన్నీ కూడా మీరు పెట్టాను. గతంలో ఏంటంటే కొంచెం చిన్న డ్రాబ్యాక్స్ ఒకటి జరిగినాయి. చెప్పులు ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర అవన్నీ కూడా ఏంటంటే ఒక గంటలో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పడేయడం జరిగేది. అలాంటి చిన్న ఇష్యూస్ జరిగినాయి, అది కూడా పెట్టడం జరిగింది. నిన్న పెట్టాడు, వెంటనే రెక్టిఫై చేసేసారు సార్? అవన్నీ అయిపోయింది. ఎలా చూస్తున్నారు? నిన్న మీరు సమస్యను లేవనెత్తి రెస్పాన్స్ ఎలా ఉంది ప్రభుత్వం వాళ్ళది? రెస్పాన్స్ చాలా బాగుంది. ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి? మరి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు కదా? కృతజ్ఞతలు చెప్పుకుంటామేనండి, ఎంతకు మించి ఏముండదు. ఇప్పుడు అందరూ గెలిపించుకున్నదే కదా, కృతజ్ఞతలు చెప్పుకుంటామే. అది చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ వరకు చాలా బాగా చూస్తున్నారు. గతానికి ఇప్పటికి ఏంటంటే ఆ లైన్ ఆగకుండా వెళ్ళిపోతుంది. 1.5 అవర్ మ్యాక్సిమం 1.5 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. గత ఏడాది ఏర్పాట్లకి ఈ ఏర్పాట్లకి ఏమైనా తేడా ఉందండి? చాలా తేడా ఉంది. ఏంటంటే ఎప్పుడు అదే ఎందుకు అవుతుందండి, అక్కడెక్కడ మొత్తం 4 రోడ్లు బ్లాక్ చేస్తారు. వంతిన దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేవాడిని. లాస్ట్ ఇయర్ 10 డేస్ కూడా వచ్చా. వంతిన దగ్గర బ్లాక్ చేసేవాళ్ళు. వంతిన దగ్గర ఫ్రీగానే వదిలేశారు. ఎందుకంటే వెహికల్ అనేది ఇక్కడ పెట్టుకుని వినాయకుడి గుడి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు. అది కొంచెం ప్రాబ్లం. 4 పక్కల మూసేస్తే ఇబ్బందే కదా. ఏడు బాగుందంటారు? చాలా బాగుంది. సార్ ఇప్పుడు తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అంటున్నారు, మీరేమనుకున్నారు? ఇక కోర్టు పరిధిలో ఉన్నాయి కదండి, అవన్నీ మనం కామెంట్ చేయకూడదు. సరే, మీరు తినేటప్పుడు దాని నాణ్యత లోపించిందా లేకపోతే బాగానే ఉందా? గతం మాత్రం ఏంటంటే 10 to 15 డేస్ వరకు ఉండేది, పాడవకుండా చాలా క్వాలిటీగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే 3-4 డేస్కి కొంచెం గట్టి పడిపోవడం అలా ఉందండి. మన దీనిలో పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అదొకటే ప్రాబ్లం. మరి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా, ఎలా ఉంటుంది అనుకున్నారు చంద్రబాబు నాయుడు హయాంలో? వచ్చిన తర్వాత కూడా వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం, చాలా బాగానే ఉంది అక్కడ. అంటే గతంలో హిందూ దేవాలయాలపైన దేవస్థానాలపైన కొంత నిర్లక్ష్యం వహించారనేసి చాలామంది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లానే నిర్లక్ష్యం వహిస్తారా లేదంటే బాగా చేస్తారా? ఎందుకు అనుకుంటున్నాం, ఇది 3 నెలలు 4 నెలలే కదా వ్యవహారం. ఈ కంటిన్యూషన్ కూడా ఎలా ఉంటుందని చూడాలి. చేస్తారని ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది.